రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 61 క్వశ్చన్. ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎంటీ సెట్లో ఏముంటాయి, ఏ విధంగా చూపెడతాము? ఎంటీ సెట్ అంటే మనకు తెలుసు కదా, నా సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్, ఒక్క ఎలిమెంట్ కూడా కనబడద్దల్లా. కనబడద్దు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, రైట్. ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫస్ట్ మీకు దీన్ని వెన్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా మీకు క్లాస్లో చెప్పడం జరిగింది. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ మనము రిప్రజెంట్ ఇన్ రెక్టాంగిల్ సెట్స్. సో ఏ మైనస్ బి, ఇది ఏ, ఇది బి, ఇది యూనివర్సల్ సెట్. సో ఏ మైనస్ బి అంటే ఈ బి పార్ట్ను మొత్తాన్ని రిమూవ్ చేయాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ని కట్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ ద ఏ మైనస్ బి పార్ట్. ఓకేనా, ఇది ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఓకేనా, ఇది మధ్యలో ఉండేది ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి. అది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తే ఇది ఏ మైనస్ బి. ఇప్పుడు దీనికి సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్నే రాస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1, 2, 3 తీసుకుందాం ఏలో, బిలో 1, 2 తీసుకుందాం. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది నాన్న? ఏ మైనస్ బి అంటే ఇది కట్ చేస్తున్నాం కాబట్టి 3 ఒకటే మిగులుతుంది. ఏ మైనస్ బిలో 3 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఎట్లా రాయాలంటే ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ఏలా మాత్రమే ఉంటుంది, బిలో ఉండొద్దు. ఇక్కడ ఇది ఎక్స్ అనుకోండి, వచ్చిన ఆన్సర్ ఇది ఎక్స్ అనుకుంటే ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంటు ఏలా మాత్రమే ఉంటుంది అంటే బిలాంగ్స్ టు ఏ, అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఈ కండిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు ఇది రాంగ్, ఎందుకంటే నాట్ బిలాంగ్స్ ఏలో ఉండలేదు అని ఇచ్చిండు. ఈ రెండిట్లలో ఉంటుందంటే అది తప్పు, యూనియన్ అవుతుంది అది. ఓకేనా, ఇది యూనియన్. తర్వాత నెక్స్ట్ ఇంటర్సెక్షన్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి ఉంటే ఇంటర్సెక్షన్ అవుతుంది అది. సో ఇది రాంగ్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If B and C are disjoint sets, then A union B intersection C is equal to what? B, C are disjoint sets. సో ఇక్కడ B intersect disjoint sets అంటే ఏంటిది నాన్న? disjoint sets, ఇక్కడ మన కీవర్డ్ మన క్లూ ఏమిచ్చిండు అంటే disjoint sets. disjoint sets అంటే ఏంటిది? కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే. ఇప్పుడు ఇక్కడ చూడండి 3, 4, ఇది సి అనుకోండి, లేకపోతే ఇక్కడ బి, ఇది సి అనుకోండి. బీసీలలో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటే బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఉంటే దాన్ని బి, సిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. మరి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నాడు? ఏని కలపండి అంటుండు, ఏ యూనియన్. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి ఏమొచ్చింది మనకు? బి ఇంటర్సెక్షన్ సి ఎంటీ సెట్ కదా, ఎంటీ సెట్. ఏ యూనియన్ ఎంటీ సెట్ ఏమవుతుంది? ఇందాక నేర్చుకున్నాం కదా, అడిటివ్ ఐడెంటిటీ సెట్ ఏమవుతుంది? ఐడెంటిటీ సెట్ ఏమవుతుంది? ఏ అవుతుంది ఇక్కడ. ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అనేది క్లూ అన్నట్టు మనకు. బి ఇంటర్సెక్షన్ సి ఎంటీ అవుతుంది. మళ్ళీ అగైన్ ఏ యూనియన్ ఎంటీ సెట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా, మరి ఇదే క్వశ్చన్ను ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంటీ సెట్ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఏమవుతుంది? ఎంటీ సెట్. కామన్ ఎలిమెంట్స్ ఏముండే కాబట్టి. అంటే రెండు కేసెస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 64 క్వశ్చన్. ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై. తెలుసు కదా మీకు ఏంటిది? డబ్ల్యూఆ, ఆర్ఆ, క్యూఆ, ఎన్ఆ. సో ఆన్సర్ ఈజ్ ఎన్. The set of all integers is denoted by what? Z. The set of all rational numbers is denoted by Q.
ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ఆర్. ఇవన్నీ మీకు తెలిసిందే, క్యాపిటల్ ఆర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ద కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ నల్ సెట్. నల్ సెట్లో ఏముండయి కదా, ఏముండయి కాబట్టి ఏముండని వాటిని మనం ఏమంటాం, జీరో. జీరో అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఈ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఫైనైట్, ఇన్ఫైనైట్ రెండు టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి మనకు. ద సెట్ ఆఫ్ 5 మల్టిపుల్స్ చూడండి, 5, 10, 15, 20, 25, 30 డాష్ 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 ఇన్ఫినిటివ్. ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, సెట్ ఆఫ్ కండిషన్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇట్లా ఎట్సెట్రా ఇన్ఫినిటివ్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఒకవేళ ఇదే క్వశ్చన్ ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, లెస్ దాన్ 50, లెస్ దాన్ 100 అని కండిషన్ పెట్టింది అనుకోండి, అది ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినిటివ్ ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ విచ్ ప్రాపర్టీ. సో ఎవ్రీ సెట్ రిఫ్లెక్సివా, సిమెట్రికా, యాంటీసిమెట్రికా. సో ఇక్కడ 70 ఏం ప్రాపర్టీ, రిఫ్లెక్సివ్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్, అంటే ఏ సెట్కి అదే సెట్ ఎందుకు అవుతుందో ఒకసారి చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 మీ ఇష్టంనే తీసుకోండి. ఎవ్రీ సెట్ ఇక్కడ ఏమన్నాడు, ప్రతి సెట్ ఇట్ సెల్ఫ్కి సబ్సెట్ అవుతుంది. అంటే ఏకు ఏ సబ్సెట్ అవుతుంది అంటుండు. అంటే ఏలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి కదా. సో దీన్ని ఈ ప్రాపర్టీని ఏమంటాం, రిఫ్లెక్సివ్ అంటాం. ఏమంటాం, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ.